ఓం శాంతి. బాబా ఉన్నతమైనటువంటి తండ్రిగా ఉండి మనకి టీచర్ అయి చదివిస్తూ చాలా నిష్కామంగా నిరహంకారిగా ఈ సేవ చేస్తూ ఉన్నారు. ఈరోజు బాబా మనల్ని నిరహంకారిగా కండి, తండ్రి సమానంగా నిరహంకారిగా కండి అన్నారు. అలాగే బాబా అడిగారు, మరి అదృష్టాన్ని ఉన్నతంగా చేసుకోవాలి, పేదవారు ఉన్నతంగా అవ్వాలి అంటే ఏం చేయాలి అని. మరి బాబా మాటల్లోనే విందాము. 23 మార్చ్ మురళి ఇది. मीठे बच्चे जैसे बाप और दादा दोनों ही निरहंकारी है, निष्काम सेवा करते हैं, अपने लिए कोई लोभ नहीं है, ऐसे तुम बच्चे भी बाप समान बनो. మధురమైన పిల్లలు ఏ విధంగా తండ్రి మరియు సోదరుడు ఇద్దరు నిరహంకారిగా ఉన్నారు, నిష్కామ సేవ చేస్తున్నారు, తమ కోసం ఎటువంటి లోభము లేదు. ఇటువంటి తండ్రికి పిల్లలుగా మీరున్నారు కాబట్టి మీరు కూడా తండ్రి సమానంగా కండి. మధురమైన పిల్లలు ఏ విధంగా తండ్రి మరియు సోదరుడు ఇద్దరు నిరహంకారిగా నిష్కామ సేవ చేస్తున్నారు, తమ కోసం ఎటువంటి లోభము వారిలో లేదు. మరి ఇలాంటి తండ్రికి మీరు పిల్లలు కాబట్టి మీరు కూడా తండ్రి సమానంగా కండి. బాబా ఎంత నిరహంకారిగా ఉన్నారు అంటే, బచ్చే మే తుమారా సర్వెంట్ హూ అంటారు. నేను మీ సేవకుణ్ణి, మీ సేవ చేయడానికి వచ్చాను అంటారు. ఎంత వినమ్రత తండ్రిలో ఉంది. మరి మనకు ఏ విషయంలోనూ అహంకారం రాకూడదు. ప్రతి దాంట్లో బాబా ఇది అండర్లైన్ చేసుకోమని చెప్తారు. మీ ఒక్కొక్క శబ్దం, ఒక్కొక్క మాటలో కూడా, వ్యవహారంలో కూడా ఈ వినమ్రత ఉండాలి. శివ్ బాబా మరియు బ్రహ్మ బాబా నెంబర్ 1 ఆత్మ ఎంత నిరహంకారిగా ఉన్నారు. ప్రశ్న, గరీబ్ నివాజ్ బాప్ गरीब बच्चों की तकदीर किस आधार पर ऊंच बनाते हैं. పేదల పాలిట పెన్నిధి, పేదల పాలిట పెన్నిధిగా ఉన్న బాబా పేద పిల్లల అదృష్టాన్ని ఏ ఆధారంతో ఉన్నతంగా చేస్తున్నారు. పేద పిల్లలు కూడా చాలా షౌకార్లుగా అవుతారని బాబా చెప్తారు. ఇక్కడ హార్డ్ సేవ చేసి ఏ రకంగా పదవులు, పొజిషన్లు లేకపోయినా, ఇక్కడ చాలా సాధారణమైనటువంటి స్థితిలో ఉన్న భవిష్యత్తులో వాళ్ళు చాలా గొప్ప పదవిని పొందుతారు అంటారు బాబా. ఏ ఆధారంతో? उत्तर, बाबा कहते बच्चे घर में रहते, सब कुछ संभालते, सदा बुद्धि में यही समझो कि यह सब कुछ बाबा का है. బాబా చెప్తున్నారు, పిల్లలు ఇంట్లో ఉంటూ అన్నింటినీ సంభాలిస్తూ సదా బుద్ధితో ఇదే అర్థం చేసుకోండి, ఇదంతా బాబాది, ఇదంతా బాబాది అని. ట్రస్టీ హోకర్ రహో తో తక్దీర్ ఊంచి బన్ జాయేగి. మీరు ట్రస్టీగా ఉండండి, అప్పుడు మీ అదృష్టము ఉన్నతంగా అవుతుంది. ఇస్మే బహుత్ సచ్చాయి చాహియే. ఇందులో చాలా సత్యత కావాలి. పూరా నిశ్చయ హో తో జైసే యజ్ఞ సే పాలనా హోతీ రహేగి. పూర్తిగా నిశ్చయం ఉంటే మీకు యజ్ఞం ద్వారానే పాలన జరుగుతూ ఉంటుంది. घर में ट्रस्टी हो शिव बाबा के भंडारे से खाते हैं. ఇంట్లో ఉండి కూడా ట్రస్టీగా శివ్ బాబా బండారం నుండి తింటూ ఉన్నట్లే. ఇంకా బాబాకు సబ్ సచ్ బతలానా పడే. బాబాకు మీరు మొత్తం అంతా సత్యం చెప్పవలసి ఉంటుంది. ఏ విషయంలో సత్యంగా చెప్పాలి? అన్నీ.
లౌకిక వ్యవహారాలు కూడా బాబాకి సత్యంగా తెలియచేయాలి. బాబా అంటారు, ఇంట్లో ఉంటూ అన్నింటినీ సంభాలిస్తూ బుద్ధితో ఇదంతా బాబాది అనుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి వస్తువు బాబాది, ప్రతి పైసా బాబాది. బాబాకు చెప్పాలి, బాబా నేను ఇంత సంపాదిస్తున్నాను, బాబా ఇంత ఖర్చు చేస్తున్నాను, ఇంత మిగిలింది, ఇంత బ్యాంక్లో వేశాను, ఇంత యజ్ఞంలో సఫలం చేశాను. అలా ప్రతి లెక్క బాబాకు తెలియచేయాలి. ట్రస్టీగా సంభాలించుకోవాలి గృహస్థాన్ని. అప్పుడు అదృష్టం ఉన్నతంగా తయారవుతుంది. ఇందులో చాలా ఫెయిత్ఫుల్గా ఉండాలి, ట్రూత్ఫుల్గా, బాబాతో సత్యంగా ఉండాలి. పూర్తిగా నిశ్చయం ఉందనుకోండి, ఒకవేళ వాళ్ళకి లౌకికంలో బంధనాలు కూడా ఏమీ లేవు అంటే బాబా యజ్ఞం నుండే వారికి పాలన ఇస్తూ ఉంటారు. ఇంట్లో కూడా ట్రస్టీగా ఉండి శివబాబా బండారా నుండే తింటూ ఉంటారు. బాబాకు అన్నీ సత్యంగా చెప్పడం ఇది చాలా అవసరం. ఓం శాంతి. भक्ति मार्ग के सत्संग उनसे ये ज्ञान मार्ग का सत्संग विचित्र है. భక్తి మార్గంలో ఉన్న సత్సంగాలతో పోలిస్తే జ్ఞాన మార్గంలోని ఈ సత్సంగం విచిత్రమైనది. తుమ్కో భక్తి కా అనుభవతో హై, మీకు భక్తి అనుభవం అయితే ఉంది కదా. జాన్తే హో అనేక సాధు సంత్ భక్తి మార్గే శాస్త్రాది సునాతే హై. మీకు తెలుసు చాలామంది సాధు సన్యాసులు భక్తి మార్గం యొక్క శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తారు అని. యహాతో బిల్కుల్ హీ ఉన్సే అలగ్ హై, ఇక్కడైతే కంప్లీట్ దానికి భిన్నంగా ఉంది. యహా తుమ్ కిస్కే సామ్నే బైటే హో, ఎందుకంటే ఇక్కడ మీరు ఎవరి ఎదురుగా కూర్చున్నారు? డబల్ బాప్ और మా, డబల్ తండ్రి మరియు డబల్ తల్లి ఎదుట కూర్చున్నారు. ఎవరు డబల్ తండ్రి డబల్ తల్లి? ఎవరు? శివ్ బాబా, బ్రహ్మ బాబా. శివ్ బాబాని మనం తల్లివి నీవే, తండ్రివి నీవే, అన్ని సంబంధాలు బాబాతో జోడిస్తాం. సో బాబా మనకి తల్లి తండ్రి శివ్ బాబా. కానీ బ్రహ్మ కూడా మనకి ఈ అలౌకిక జన్మని ఇచ్చారు కాబట్టి బ్రహ్మ మా. బ్రహ్మ కూడా మనకి తల్లి, పెద్ద తల్లి. ఆ తర్వాత బ్రహ్మ ప్రజాపిత కూడా, తండ్రి కూడా. ఇలా డబల్ తల్లి తండ్రి లభించారు. వహాతో ఐసే నహీ హై. ఇతర ఏ సత్సంగాల్లో ఇంకే ఆశ్రమాల్లో కూడా ఈ విధంగా ఉండదు. తుమ్ జాన్తే హో యహా బేహద్ కా బాప్ భీ హై, మమ్మా భీ హై, చోటీ మమ్మా భీ హై. మీకు తెలుసు ఇక్కడ అనంతమైన తండ్రి ఉన్నారు, మమ్మ ఉన్నారు, చిన్నమమ్మ కూడా ఉన్నారు అంటున్నారు. చిన్నమమ్మ ఎవరు? ఎవరినైతే మనం జగదంబ సరస్వతి అని అంటున్నామో వారు చిన్నమమ్మ. అసలు మమ్మ ఎవరు? బ్రహ్మ తండ్రి. ఇతని సబ్ సంబంధ హో జాతే హై, ఇన్ని సంబంధాలు ఏర్పడతాయి అంటున్నారు. వహాతో ఐసా కోయి సంబంధ నహీ, అక్కడైతే ఇటువంటి ఏ సంబంధాలు ఉండవు. నా కోయి వా ఫాలోవర్స్ హీ హై, వాళ్ళందరూ కూడా ఇక్కడ శిష్యులుగానే పిలువబడతారు. మరి ఈ సత్యుగంలో కూడా ఇలాంటి ఇన్ని సంబంధాలు ఏమీ ఉండవు అంటున్నారు. మరి ఇక్కడ ఎవరైతే సాధు సన్యాసుల దగ్గరికి వెళ్తారో, శిష్యులుగా పిలువబడతారో వాళ్ళదంతా కూడా నివృత్తి మార్గం. ఉన్కా ధర్మ హీ అలగ్ హై. మరి వారు శిష్యులుగానే పిలువబడతారు, ఫాలోవర్స్ కూడా కాదు. ఫాలోవర్ అంటే ఏంటి? వారిలాగా సేమ్ వీళ్ళు కూడా ఫాలో చేయాలి. ఇప్పుడు గురువులకు ఎంతోమంది శిష్యులుగా ఉంటారు, ఫాలోవర్స్ అని చెప్పుకుంటారు, కానీ ఫాలో చెయ్యరు. ఆ గురువులు మాత్రమే నియమాలలో బంధింపబడి అన్నీ ఫాలో చేస్తారు. మిగతా ఎవరైతే వారి శిష్యులుగా చెప్పుకుంటున్నారో ఆ గురువుగారి శిష్యులు మేము కూడా అని అంటారు. కానీ గృహస్థంలో ఉంటూ వారేం పవిత్రత ధారణ చేయరు, ఆహార నియమం ఏమీ పాటించరు, మిగతా విధులు కూడా రోజంతలో చేయాల్సినవి కూడా వాళ్ళు ఏమీ చెయ్యరు. కానీ ఫాలోవర్స్ అని అంటారు. అబ్బా అందుకే వాళ్ళు ఫాలోవర్స్ కాదు, వాళ్ళ పిల్లలు కూడా కాదు. ఇక్కడ మీకు తెలుసు వారి ధర్మమే వేరు. తుమారా ధర్మ హీ అలగ్ హై, మన ధర్మం వేరు.
రాత్రికి పగలుకు ఉన్న తేడా ఉంది. यह भी तुम जानते हो लौकिक बाप से अल्पकाल क्षण भंगुर सुख एक जन्म के लिए मिलेगा. ఇది కూడా మీకు తెలుసు, లౌకిక తండ్రి ద్వారా అల్పకాలికమైన క్షణభంగురమైనటువంటి సుఖము ఒక్క జన్మ కోసమే లభిస్తుంది. ఫిర్ నయా బాప్ నయీ బాత్, తర్వాత కొత్త తండ్రి కొత్త విషయం అవుతుంది. యహా తో లౌకిక్ బాప్ భీ హై, పారలౌకిక్ భీ హై और फिर अलौकिक भी है. ఇక్కడైతే లౌకిక తండ్రి ఉన్నారు, పారలౌకిక తండ్రి ఉన్నారు, अलौकिक తండ్రి కూడా ఉన్నారు. लौकिक से भी वर्षा मिलता है और पारलौकिक से भी वर्षा मिलता है. లౌకిక తండ్రి నుండి కూడా వారసత్వం లభిస్తుంది, పారలౌకిక తండ్రి నుండి కూడా వారసత్వం లభిస్తుంది. బాకీ అలౌకిక్ బాప్ హే వండర్ఫుల్. ఇంకా ఈ అలౌకిక తండ్రి మాత్రం వండర్ఫుల్ అంటున్నారు. ఇన్సే కోయి వర్షా నహీ మిల్తా హై. వీరి నుండి ఎలాంటి వారసత్వం లభించదు. బ్రహ్మ బాబా ఏదైనా ఇస్తారా మనకి వారసత్వం? ఇవ్వరు. మరి మన అలౌకిక తండ్రి బ్రహ్మ బాబా, వారి నుండి ఏ వారసత్వం దొరకదు. లౌకిక తండ్రి ఎంతో కొంత తనకున్నది తన పిల్లలకి ఇస్తారు, అది అందరిది వేరువేరుగా ఉంటుంది. పారలౌకిక తండ్రి శివబాబా ఇచ్చే వారసత్వం ఏమో ఇప్పుడు మనం తీసుకుంటున్నాం, బ్రహ్మ ద్వారా తీసుకుంటున్నాం. బ్రహ్మ ఇచ్చే వారసత్వం కాదు అది, శివబాబా ఇచ్చే వారసత్వం త్రూ బ్రహ్మ తీసుకుంటున్నాం అంతే. మరి ఈ అలౌకిక తండ్రి అద్భుతమైనటువంటి వారు. ఇన్కే ద్వారా శివబాబా వర్షా దేతే హై. వీరి ద్వారా శివబాబా వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. ఇసిలియే ఉస్ పారలౌకిక్ బాప్ కో బహుత్ యాద్ కర్తే హై. అందుకే అందరూ ఆ పారలౌకిక తండ్రిని బాగా జ్ఞాపకం చేస్తారు, లౌకిక తండ్రిని కూడా జ్ఞాపకం చేస్తారు. ఈ అలౌకిక తండ్రి బ్రహ్మ బాబానైతే అసలు ఎవరు జ్ఞాపకం చేయరు. మీకు తెలుసు, వీరు ప్రజాపిత. ఒక్కరికి పిత కాదు, ఒక్కరికి కాదు ఈయన తండ్రి, మొత్తం ప్రజాపిత. ఇతనికి ఏం టైటిల్ ఉంది? గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. శివబాబాని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనరు, ప్రజాపితను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు. లౌకిక సంబంధంలో లౌకిక్ ఫాదర్ మరియు గ్రాండ్ ఫాదర్ ఉంటారు. ఇక్కడైతే ఈ బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. అంటే తాతలకు కూడా తాత, అందరి తాతలకి ముత్తాతలకి కూడా తాత. ఎవరు? బ్రహ్మ. ఎందుకంటే ఫస్ట్ మ్యాన్ అని అంటాం కదా. మరి ऐसे न लौकिक को न पारलौकिक को कहेंगे. ఈ టైటిల్ కేవలం ప్రజాపిత బ్రహ్మకి ఇవ్వగలుగుతాం, అలౌకిక తండ్రికి. అలా లౌకిక తండ్రిని అనలేము, శివబాబాని పారలౌకిక తండ్రిని కూడా అనలేము. ఎందుకంటే ఈ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ నుండి ఎవరికి ఏ వారసత్వము దొరకదు అంటున్నారు. టైటిల్ వీరొక్కరికే ఇవ్వగలుగుతాం. శివబాబా నుండి అయితే మనం వారసత్వం తీసుకుంటున్నాం కదా, 21 జన్మల వారసత్వం తీసుకుంటున్నాం. లౌకిక తండ్రి నుండి శక్తి మేరకు ఆ ఒక్క జన్మలో తీసుకుంటాం. కానీ ఈ అలౌకిక తండ్రి నుండి ఏది తీసుకోము, కానీ వారికి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని టైటిల్ ఇస్తారు. ఈ అన్ని విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గ విషయాలు అయితే పూర్తి అతీతమైనవి. డ్రామాలో అది కూడా పాత్ర నడుస్తుంది. బాబా అర్థం చేయిస్తారు, మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారు. 84 లక్షలు కాదు, 84. ఒక్క సున్నా చేర్చడానికి కూడా వీల్లేదు పక్కన. ఇంకా లక్షలకైతే వెళ్ళొద్దు. 84, 85 కూడా కాదు. బాబా వచ్చి మొత్తం పాత ప్రపంచాన్ని కొత్తదిగా రైటియస్గా తయారు చేస్తున్నారు. ఈ సమయంలో ధర్మాత్ములుగా ఎవరూ తయారవ్వట్లేదు. పుణ్యాత్మల ప్రపంచం అయితే ఇంకొకటి ఉంది. సత్యయుగాన్ని పుణ్యాత్మల ప్రపంచం అంటారు. ఎక్కడైతే పాపాత్మలు ఉంటాయో అక్కడ పుణ్యాత్మలు ఉండవు. ఇక్కడ పాపాత్మలు ఉన్నారు. పాపాత్మలకే దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు. పుణ్యము ఆత్మల ప్రపంచంలో, అంటే పుణ్యాత్మల యొక్క ప్రపంచంలో అసలు దాన పుణ్యాలు చేసే అవసరమే ఉండదు. పుణ్యాత్మలు ఉంటారు అక్కడ, కానీ వాళ్ళు ఏమీ దానం చెయ్యరు.
చెయ్యరు. తీసుకునే వాళ్ళు ఉంటేనే కదా చేసేది. అందరూ నిండుగా ఉంటారు సంపన్నంగా. ఎవరు ఎవరి నుండి ఆశించే అవసరం ఏర్పడదు అక్కడ ఈ జ్ఞానమేమీ ఉండదు. మేము సంగం యుగంలో 21 జన్మల వారసత్వాన్ని తీసుకున్నాం శివబాబాని జ్ఞాపకం చేసి అని ఈ నాలెడ్జ్ ఉండదు సత్యయుగంలో. ఈ జ్ఞానము ఇక్కడ అనంతమైన తండ్రి ద్వారా మనకి లభిస్తుంది. దీనితో మనం 21 జన్మల కోసం సుఖ శాంతులను, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ని పొందుతాం. అక్కడ మన ఆయుష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దాని పేరే ఆయుష్ రిలేటెడ్తో సత్యుగానికి ఏం పేరుంది? ఏమంటారు సత్యుగాన్ని? అమరపురి అంటారు, అమరలోకం అంటారు. कहते हैं शंकर ने पार्वती को कथा सुनाई అంటారు. శంకరుడు పార్వతీదేవికి కథను వినిపించారు. ఏం కథ? అమర కథ అంటారు. సూక్ష్మవతనంలో ఇటువంటి విషయాలేమీ ఉండవు అంటున్నారు. అందులోనూ అమర కథ ఒక్కరికే వినిపిస్తే ఎలా ఉంటుంది? అదైతే అందరికీ వినిపించాల్సింది, ఒక్కరికి వినిపించేది కాదు. ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. జిస్ పర్ అభి తక్ ఖడే హై, ఇంకా వాటిని పట్టుకొని అలాగే స్టాండ్ అయి ఉన్నారు. సబ్సే బడా గపోడా హే ఈశ్వర్ కో సర్వవ్యాపి कहना. అన్నింటికంటే పెద్ద విషయం ఏమిటి అంటే గొప్పలు చెప్పుకోవడంలో గప్పాలు చెప్తారు కదా, అందులో పెద్దది ఏమిటి అంటే ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పటం. ఇది ఈశ్వరుడికి అపకీర్తి తేవడం. అనంతమైన తండ్రి విశ్వానికి అధిపతిగా తయారు చేస్తున్నారు. వారిని అలా సర్వవ్యాపి అనటం, రాయిలో, రప్పలో, కణంలో ఉన్నావు, చెత్తలో, అన్నింటిలో ఉన్నావు అనడం, ఇది భగవంతునికి అపకీర్తి తీసుకురావడమే కదా. ఒక దుష్టుడిలో నువ్వు ఉన్నావు, ఆయన నీలాగే చేస్తున్నాడు, నువ్వు ఆయన ఒకటే అంటేనే మనిషికి ఎంత కోపం వస్తుంది. నేను ఆయనలాగా ఉన్నానా అంటారు. మరి భగవంతుణ్ణి నువ్వు అందరిలో ఉన్నావు, అని నువ్వే చేస్తున్నావు, అన్నిట్లో నువ్వే ఉన్నావు అన్నారు. ఎంత పాపం అది! పరస్పరంలో భగవంతుణ్ణి ఎంత నిందించారు, ఎంత గ్లాని చేశారు. అందరూ ఒకరికొకరు నువ్వు భగవంతుడి, నేను భగవంతుడి అంటూ, అంతటా ఉన్నాడు అని చెప్తూ చాలా ఎక్కువగా గ్లాని చేశారు. కానీ శివబాబా చూడండి ఎంత పరోపకారి. బాబా అంటారు, నేను మీ నిష్కామ సేవ చేయడానికి వచ్చాను అని. అంత అపకారం చేశారు బాబాకి అందరూ, కానీ బాబా మాత్రం మన సేవలో వచ్చాను అంటున్నారు. శివబాబాకి ఎటువంటి లోభం లేదు. నేనే మొదటి నెంబర్గా ఉండాలి, నేనే సత్యయుగానికి యజమానిగా అవ్వాలి అని అలాంటిదేమీ లేదు. ఇతరులను తయారు చెయ్యాలి అని అదే సేవలో నిమగ్నమై ఉంటారు. దీన్ని నిష్కామ సేవ అంటారు. పిల్లలకి తండ్రి నమస్తే చెప్తారు. రోజు మురళి అయిపోయాక బాబా ఏం చేస్తారు? యాద్ ప్యార్, గుడ్ మార్నింగ్, నమస్తే చెప్తారు కదా. భగవంతుడేంటి మనకి నమస్తే చెప్పడం ఏంటి? బాబా ఎంత నిరాకారుడు, నిరహంకారి, ఎటువంటి అహంకారము లేదు. కపడే ఆది భీ వహీ హై. ఈ బ్రహ్మ విషయానికి కూడా చూస్తే ఆయన కూడా చాలా నిరహంకారి. వస్త్రాలు కూడా అవే. అంతకుముందు గతంలో ఏ బట్టలు వేసుకున్నారో అటువంటివే, అంత సింపుల్గా సాధారణంగా ధోతి, కుర్తా అదే వేసుకున్నారు బాబా. శివబాబా నా శరీరంలో ప్రవేశిస్తున్నారని కొంచెం కూడా ఆడంబరం లేదు, ఏమీ మార్చుకోలేదు. నహితో వలోగ్ సారీ డ్రెస్ బదిలీ కర్తే హే. లేకపోతే ఇంకెక్కడైనా ఎవరైనా అయితే బయట ముందు వేషం మార్చుకుంటారు. ఒక నాకంటూ స్పెషల్ డ్రెస్, అందరు ఇది స్పెషల్గా భావించాలి అని చెప్పి వేషం మార్చుకుంటారు. వీరి డ్రెస్ అయితే అదే సాధారణమైనది. ఆఫీసర్స్ కూడా డ్రెస్ని మార్చుకుంటారు. వీరైతే సాధారణమైనటువంటి వేషధారణలోనే ఉన్నారు, ఏమీ తేడా లేదు. బాబా అంటారు, నేను సాధారణ తనువునే తీసుకుంటా. శివబాబా నేను సాధారణమైన తనువులోనే ప్రవేశిస్తాను అంటున్నారు.
అది కూడా ఎలాంటి శరీరం? ఎవరికైతే తన జన్మల గురించి కూడా తెలియదో, పూర్తి 84 జన్మలు తీసుకొని కూడా బ్రహ్మ ఆత్మకు తన జన్మల గురించి ఏమీ తెలియదు, అలాంటి శరీరంలోనే నేను ప్రవేశిస్తాను అంటున్నారు. అక్కడైతే 84 లక్షలు అని అనేస్తారు. చెప్పుడు మాటలు అవి. దీంతో ఏమీ లాభం లేదు. భయపెడుతూ ఉంటారు. ఇలాంటి పనులు చేస్తే నువ్వు గాడిదగా పుడతావు, కుక్కగా పుడతావు అని అంటారు. గాయ కా పూంచ్ పక్కనే సే తర జాయింగే. ఇంకా ఏం చెప్తారు? ఆవు తోక పట్టుకొని వెళ్తే ఇక నువ్వు తీరానికి చేరతావు అని అంటారు. అబ్ గాయ కహా సే ఆయి? ఇప్పుడు ఈ గోవు ఎక్కడి నుండి వచ్చింది అంటున్నారు. స్వర్గకి గాయ హీ అలగ్ హోతీ హై. స్వర్గంలోని గోవులే వేరసలు. అసలు అక్కడి గోవులను ఇక్కడి గోవులతో పోల్చడానికే లేదు అంటున్నారు. వహాకి గాయ బహుత్ ఫస్ట్ క్లాస్ హోతీ హై. అక్కడి గోవులు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. జైసే తుమ్ 100% సంపూర్ణ తో గాయ భీ ఐసి ఫస్ట్ క్లాస్ హోతీ హై. మీరెలా 100% సంపూర్ణంగా ఉంటారో అక్కడి గోవులు కూడా అంతే ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. श्री कृष्ण कोई गौ नहीं चराते हैं, उनको क्या पड़ी है, ये वहाँ की ब्यूटी दिखाते हैं. శ్రీకృష్ణుడేమి గోవులను కాయడం అలాంటిది చేయరు. ఆయన ఎందుకు చేస్తారు? ఇక్కడ నార్మల్ ఆర్డినరీ వ్యక్తికి 4 గోవులు ఉంటే ఎవరినైనా పాలేరుని పెట్టుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు అవన్నీ. వీళ్ళు ఎందుకు చూసుకుంటారు? మరి శ్రీకృష్ణుడు స్వర్గం యొక్క రాకుమారుడు, ఆయన ఎందుకు గోవులను పాలిస్తాడు? కానీ శ్రీకృష్ణుడితో పాటు గోవును ఎందుకు చూపిస్తారు అంటే, శ్రీకృష్ణుడు ఉండే రాజ్యంలో చూడండి ప్రతి పశువు ఎంత అందంగా ఉంటుంది, ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ప్రత్యేకంగా అక్కడి గోవుల అందం చూడండి అంటూ అలా చూపిస్తారు. बाकी ऐसे नहीं कि श्री कृष्ण ने कोई गौये पाली है. అంతేకాని శ్రీకృష్ణుడేమి గోవులను పాలించాడు అనే విషయం మాత్రం కాదు. శ్రీకృష్ణుణ్ణి గొల్లవాడు అని అంటారు, అంటే గోవులను పాలించాడు అని చెప్తారు. కహా సర్వగుణ సంపన్న సత్యు కా ఫస్ట్ ప్రిన్స్ और కహా గ్వాలా. అసలు ఏం కంపారిజన్ అది అంటున్నారు బాబా. సర్వగుణ సంపన్నుడైనటువంటి సత్యయుగ రాకుమారుడు ఎక్కడ, ఒక గొల్లవాడు ఎక్కడ? మీరు శ్రీకృష్ణుని అలా చెప్పడం ఏంటి? శ్రీకృష్ణుడైతే ఎంత మహిమాయోగ్యుడు, ఏమీ అర్థం చేసుకోవటం లేదు. అలా ఏది పడితే అది చెప్పేస్తున్నారు. దేవతా ధర్మం అయితే ఇప్పుడు లేనే లేదు. ఈ ధర్మం ఒక్కటే ఇప్పుడు ప్రాయలోపం అయిపోయింది. ఈ విషయాలు శాస్త్రాల్లో లేవు. బాబా చెప్తారు, ఈ జ్ఞానం నేనే పిల్లలకి ఇస్తాను, విశ్వానికి యజమానిగా తయారు చేసేందుకు ఇస్తాను. యజమానిగా అయ్యాక ఈ జ్ఞానం అవసరం ఉండదు. జ్ఞానం ఎప్పుడైనా అజ్ఞానీలకే ఇవ్వడం జరుగుతుంది. మరి గాయనం కూడా ఏమని చేశారు? జ్ఞాన సూర్యుడు ఉదయిస్తే అజ్ఞాన అంధకారం వినాశనం అవుతుంది అని. మరి ఇప్పుడు మీకు తెలుసు కదా, మొత్తం ప్రపంచమంతా అంధకారంలో ఉంది. ఎన్ని సత్సంగాలు ఏర్పడుతున్నాయి. మరి ఇదైతే భక్తి మార్గం కాదు, ఇక్కడ ఇది సద్గతి మార్గం. ఇది ఒక్క బాబాయే చేయగలుగుతారు. సద్గతిని ఇవ్వగలిగే శక్తి సద్గురువులోనే ఉంటుంది. మీరు భక్తి మార్గంలో పిలిచారు, మీరు వచ్చినట్లయితే మేము మీ వారిగానే అవుతాము అని. మీరు తప్ప మాకు ఇంకెవరూ లేరు అని భక్తిలో భగవంతుణ్ణి పిలిచారు. మరి ఇప్పుడు మీరే జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, పవిత్రత సాగరుడు, సంపత్తి సాగరుడు అని మహిమ చేస్తారు. నిజంగా భగవంతుడే ఈ సర్వ గుణాలలో సాగరుడిగా ఉన్నారు. సంపత్తిని కూడా ఇస్తున్నారు. ఎంత సుసంపన్నంగా చేస్తున్నారు. మీకు తెలుసు కదా, శివబాబా నుండి 21 జన్మల వరకు మన జోలిని ఒడిని నింపుకుంటున్నాం. అంటే నరు నుండి నారాయణుడిగా అవుతున్నాం. భక్తి మార్గంలో కథలు మీరు చాలా విన్నారు, కానీ ఉన్నతిని పొందలేదు. దిగుతూ దిగుతూ క్రిందికే వచ్చారు. ఉన్నతి కళలో అయితే ఎవ్వరూ లేరు.
కల్పమాయుషును కూడా చాలా పొడిగించి చెప్పుకున్నారు. డ్రామా యొక్క డ్యూరేషన్ని కూడా లక్షల సంవత్సరాలని వర్ణించారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, కల్పము అంటే 5,000 సంవత్సరాలే. కల్పం 5,000 సంవత్సరాలే. మ్యాక్సిమం 84 జన్మలే. మినిమం ఒక్క జన్మ. మ్యాక్సిమం 84 జన్మలు, మినిమం ఒక్క జన్మ. అంటే కనీసం ఒక్క జన్మైనా తీసుకోకుండా ఎవ్వరూ ఉండరు. మినిమం ఒక్క జన్మైనా తీసుకోవాల్సిందే అంటున్నారు. చివరికి వస్తారు. అలా ఒకటే జన్మ తీసుకునేటువంటి వారు కలియుగం అంతిమమయ్యే సమయంలో పైనుండి క్రిందకు వస్తారు. వచ్చి ఇలా జన్మ తీసుకుంటారు, మరణిస్తారు. ఎందుకంటే ఎవరితో రుణబంధం ఏర్పడకూడదు. ఏర్పడింది అంటే మళ్ళీ తీర్చుకోవడానికి ఇంకో జన్మ తీసుకోవాలి. కాబట్టి ఒకటే జన్మ తీసుకుంటారు, కొంతకాలం జీవిస్తారు, ఆ జన్మలోని లెక్కలు రుణాలు ఆ జన్మలోనే తీర్చుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకేం పెద్దగా వాల్యూ ఉండదు. ఎందుకంటే ఏం పాత్ర లేదు కదా. చూడండి, ఏదైనా ఫిలింలో మీరు ఎవరిని గుర్తుపెట్టుకుంటారు, ఎవరి గురించి చెప్పుకుంటారు? ఎవరైతే హీరోయిక్ రోల్ని ప్లే చేస్తారో, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రలో కనిపిస్తారో వాళ్ళ గురించి చెప్పుకుంటారు. ఊరికే అలా ఒక సీన్లో వెనకాల బస్ స్టాండ్లో నిలబడ్డ వ్యక్తులు కానీ, డ్యాన్స్లో వెనకాల ఎవరో డ్యాన్స్ చేసిన వ్యక్తి కానీ, ఫైటింగ్లో ఒక దెబ్బతిని వెళ్ళినటువంటి వ్యక్తిని కానీ ఎవ్వరూ తలుచుకోరు. ఒక్క దృశ్యంలో ఒక్కసారి కనబడిన వారికి వాల్యూ ఉండదు. బాబా అందుకే అంటున్నారు, మీరు పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. నిరాకారి వృక్షం ఉంది పైన. నంబర్ వారీగా పైనుండి క్రిందకి పాత్ర వహించడానికి వస్తారు. వాస్తవంగా మనమందరం నిరాకారి వృక్షానికి చెందిన వారిమి. మనమందరం అక్కడ పవిత్రంగా ఉండేవారిమి. కానీ ఇక్కడైతే పాత్రలు అందరివి వేరువేరుగా ఉన్నాయి. ఇది బుద్ధిలో పెట్టుకోండి. వృక్షాన్ని కూడా బుద్ధిలో పెట్టుకోండి. సత్యయుగం నుండి కలియుగం వరకు, అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. ఇవి మనుషులెవరూ చెప్పలేరు. ఈ దాదా అంటే ఈ సోదరుడైన బ్రహ్మ కూడా చెప్పలేరు. సద్గురువైతే శివబాబా ఒక్కరే, ఇంకెవ్వరూ సద్గురువు కాదు. ఆ శివుడే సద్గురువు, సర్వుల సద్గతి దాత. మిగతాది గురువులు ఎంతోమంది ఉన్నారు భక్తి మార్గంలో. ఎన్ని రకాల కర్మకాండలు చేస్తూ ఉంటారు. భక్తి మార్గం యొక్క షో ఎంతగా చేస్తారు. ఇక్కడంతా మృగ తృష్ణ సమానమైన సుఖం ఉంది. ఎండమావిలాగా దూరం నుండి చూస్తే నీళ్ళున్నట్టుగా అనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే ఏమీ ఉండదు. అలా దూరం నుండి బాగా ఆకర్షిస్తాయి అన్నీ. ఏదో ఉంది అందులో, నాకేదో సుఖం లభిస్తుంది అనుకుంటారు, వెళ్తారు, ఏమీ ఉండదు. చిక్కుకుపోతున్నారు. దాని నుండి బయటపడాలి అనుకున్నా కూడా చిక్కుకుపోతూనే ఉన్నారు. ఎలా అయితే ఊబిలో నుండి ఎంత స్ట్రగుల్ చేస్తారో అంతంత లోతుగా లోపలికే వెళ్తారు ఊబిలో చిక్కుకుంటే. డ్రామాలో అలా పాత్ర ఉంది. ఇవేం కొత్త విషయాలు కాదు. మీరు సెకండ్ ఏదైతే గడిచిపోతుందో అదంతా డ్రామాలో రికార్డ్ అవుతుంది అని అర్థం చేసుకుంటున్నారు. మీకు తెలిసి ఇప్పుడు మనం అనంతమైన తండ్రి నుండి రాజయోగం నేర్చుకొని నరుని నుండి నారాయణుడిగా విశ్వానికి యజమానిగా అవుతున్నాం. పిల్లల్లో ఈ నశ ఉండాలి. అనంతమైన తండ్రి 5,000 సంవత్సరాల తర్వాత భారతదేశంలోనే వచ్చారు అని. వారే శాంతి సాగరుడు, సుఖ సాగరుడు. ఈ మహిమ పారలౌకిక తండ్రిదే. మీకు తెలుసు ఈ మహిమ ఎగ్జాక్ట్లీ కరెక్ట్, చాలా యాక్యురేట్గా ఉంది అని. అన్నీ కూడా ఒక్కరి ద్వారానే మనకి లభిస్తూ ఉన్నాయి. వారే సర్వుల సద్గతి దాత. వారు దుఃఖాలని హరించి సుఖమిచ్చే కర్తవ్యం చేస్తున్నారు. వారి సన్ముఖంగానే, వారి ఎదుటనే మీరు కూర్చున్నారు. మీరు మీ సెంటర్లో కూర్చున్నా కూడా ఎవరితో యోగం జోడిస్తారు?
శివబాబాతో కదా, శివబాబానే చూస్తున్నారు. బుద్ధిలో మనసులో అనిపిస్తుంది శివబాబా మధుబనంలో బ్రహ్మబాబా శరీరంలో బ్రుకుటిలో వచ్చి మురళి వినిపిస్తున్నారు అని. సాకారంగా ఉన్నప్పటి విషయం, సాకారంగా బాబా ఉండి చెప్పినప్పుడు. కానీ ఇప్పుడైతే ఎక్కడ కూర్చున్నా శివబాబా స్వయంగా వచ్చి మురళిని వినిపిస్తున్నారు అని భావిస్తారు, వారిని జ్ఞాపకం చేస్తారు. శివబాబా స్వయంగా చెప్తున్నారు, నేను సాధారణ వృద్ధ తనువులో ప్రవేశించాను, భారతదేశాన్ని తిరిగి స్వర్గంగా తయారు చేస్తున్నాను. నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. తుమ్ మేరీ కిత్నీ గ్లానీ కర్తే హో, మీరు నన్ను ఇంకెంత నిందిస్తారు అంటున్నారు. చాలా నిందించారు కదా. మే తుమ్కు పూజనీ బనాతా హూ, నేను మిమ్మల్ని పూజనీయులుగా తయారు చేస్తున్నాను. కల్కి బాత్ హై, నిన్నటి విషయమే, నిన్న మీరు పూజ్యులుగా ఉండేది, నేనే అలా తయారు చేశాను అంటున్నారు. మీకు ఎంత పూజ జరుగుతూ ఉండేది, మీరు మీ రాజ్య భాగ్యాన్ని పొందుతారు, ఇప్పుడు మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇప్పుడు మళ్ళీ విశ్వానికి యజమానిగా మిమ్మల్ని తయారు చేస్తున్నాను. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. దైవీ గుణాలు కలిగిన వారిని దేవతలు అంటారు. ఆ దేవతలుగానే బాబా తయారు చేస్తున్నారు మనల్ని. చూడటానికి మనుషుల్లాగే కనిపిస్తారు. వాళ్ళేమి 80 ఫీట్లు 100 ఫీట్ల పొడవుగా ఉండరు అంటున్నారు. దేవతలు అంటే మనకులాగే మానవ ఆకారము అలాగే ఉంటుంది, కానీ వారిని దేవతలు అంటారు. ఎందుకు? దివ్య గుణాలతో పరిపూర్ణంగా ఉన్నారు. ఆయుష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా పొడవుగా ఉంటారేమో. మరి మన మనిషి నార్మల్గా 60 సంవత్సరాలు జీవిస్తేనే ఇంత హైట్ అవుతున్నాడు, వాళ్ళు 150 సంవత్సరాలు జీవిస్తే ఇంకెక్కువ హైట్ అవుతారని అలా అనుకోకండి అట్లా. హైట్ ఏం పెరగదు, 6 ఫీట్లే ఉంటారు దేవతలు కూడా. కలియుగంలో అయితే ఆయుష్ చాలా తగ్గింది. మరి కొందరు అలా భావిస్తారు, దేవతలంటే ఆయుష్ దీర్ఘాయుష్ కాబట్టి మన రూఫ్ అంత హైట్ ఉంటారేమో అని. బాబా వచ్చి చెప్తున్నారు, పిల్లలు మీకు నేను మీ ఆయుష్ను ఉన్నతంగా చేసుకునేందుకు ఉపాయం చెప్తున్నాను. ఇప్పుడు మీరు యోగంతో మీ ఆయుష్ను పెంచుకుంటున్నారు, అందుకే మీరు ఈ విషయాలను హెల్త్ మినిస్టర్కి కూడా వినిపించండి అంటున్నారు. చెప్పండి, మేము మీకు ఎలాంటి యుక్తిని తెలియజేస్తామంటే ఇంకా ఆ ప్రపంచంలో జబ్బులే ఉండవు, ఎవ్వరికీ జబ్బులే ఉండవు. హెల్త్ మినిస్ట్రీనే అవసరం ఉండదు. ఇంకా అక్కడ ఆసుపత్రులు, డాక్టర్లు, అన్ని రకాల మందులు ఇవేవి అవసరమే ఉండవు. భగవాను వాచ, స్వయాన్ని ఆత్మగా భావించి నిరంతరం తండ్రిని జ్ఞాపకం చేయనప్పుడు పతితుల నుండి పావనంగా ఎవరు హెల్దీగా అవుతారు. గ్యారెంటీ ఇస్తున్నాము అని చెప్పండి. యోగిలు పవిత్రంగా ఉంటారు, అందుకే వారి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు రాజయోగిలు, రాజ ఋషులు. ఆ సన్యాసులైతే ఎప్పుడు రాజయోగాన్ని నేర్పించలేరు. వారు గంగను పతిత పావని అంటారు, అక్కడ దానం చేయండి అంటారు. ఇప్పుడు గంగలో దానం చేయడం ఏంటి? గంగలో అన్నీ అర్పించడము అదేంటి? మనుషులైతే వెళ్ళి డబ్బులు కూడా వేస్తారు, పండితులు అలా తీసుకెళ్తారు. ఇక్కడ కొన్ని వేయండి, అక్కడ కొన్ని వేయండి అని అలా చెప్తారు. ఇప్పుడు మీరు బాబా ద్వారా పావనంగా అవుతున్నారు. బాబాకి ఏమి ఇస్తున్నారు? మరి ఏమీ లేదు. బాబా అయితే దాత. మీరు భక్తి మార్గంలో ఈశ్వరార్థం అంటూ పేదవాళ్ళకి ఇచ్చేవారు కదా, అంటే పతితులకే ఇచ్చేవారు. మీరు పతితంగానే ఉండేవారు, తీసుకునే వాళ్ళు కూడా పతితంగానే ఉండేది. ఇప్పుడు మీరు పావనంగా అవుతున్నారు. వాళ్ళేమో పతితులు, పతితులకు దానం చేస్తారు. కుమారి మొదట పవిత్రంగా ఉంటుంది, అందుకే వారికి దానం ఇస్తారు. ఇంకా తల వంచుతారు కుమారికి, కన్యకి పూజిస్తారు, వారికి తినిపిస్తారు, దక్షిణ కూడా ఇస్తారు. కానీ వివాహం తర్వాత అపవిత్రంగా అవుతారు. ఆపోజిట్ అయిపోతుంది. అందరి కాళ్ళు మొక్కవలసి వస్తుంది, అందరి ముందు తల వంచవలసి వస్తుంది. డ్రామాలో అలా ఇమిడి ఉంది. ఇవన్నీ రిపీట్ అవుతాయి. భక్తి మార్గం పాత్ర కూడా ఉంది. సత్యుగం యొక్క సమాచారం అంతా బాబా తెలియజేస్తున్నారు.
ఇప్పుడు పిల్లలకు ఈ జ్ఞానం లభించింది. ఇంతకుముందు తెలివి తక్కువగా ఉండేవారు. శాస్త్రాల్లో అన్ని భక్తి మార్గ విషయాలు ఉన్నాయి, వాటి ద్వారా ఎవరు నన్ను పొందలేరు అంటున్నారు. నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడే సద్గతిని ఇస్తాను, సర్వులకు సద్గతిని ఇస్తాను. మరి నేను ఒక్కసారి మాత్రమే వచ్చి పాతదాన్ని కొత్తదిగా తయారు చేస్తాను అంటున్నారు. నేను పేదల పాలిట పెన్నిధిని. పేదవాళ్ళకి బాబా దొరికారంటే ఇంకా అదృష్టమే మారిపోతుంది. ఇంకా వాళ్ళు ఒక్కసారిగా షావుకారుగా అయిపోయేటువంటి విధానం, యుక్తి బాబా ద్వారా తెలుసుకుంటారు. ఎందుకంటే బాబా 1,00,000 రెట్లు కట్టి ఇస్తారు. అందుకని బాబా అన్నారు, నేను పేదల పాలిట పెన్నిధిని, పేదవారిని షావుకారుగా తయారు చేస్తాను. పేదవారు వెంటనే బాబా పిల్లలుగా అవుతారు. అంటారు, బాబా మేము మీ వారిమి అని, ఇదంతా మీదే అంటారు. బాబా ఏం చెప్తారు, ట్రస్టీగా అయి ఉండండి. ఇంతకీ పేదవాళ్ళంటే ఎవరు అని అనుకుంటున్నారా? మనం అందరం బాబా దృష్టిలో పేదవారిమే. నాకెంత శాలరీ, నాకెంత ఉంది, నేను పేదవాడిని కాదు అని మీరు అనుకుంటారేమో, కానీ బాబా దృష్టిలో అందరం పేదవాళ్ళం. బాబా ధనవంతులు, షావుకార్లను ఎవరిని అంటారు? చాలా రిచ్ టాప్ 10s, టాప్ 100లో ఉంటారు కదా, బిలియనీర్స్. అలాంటి వాళ్ళని బాబా రిచ్ అంటారు. మిగతా అందరూ మధ్యతరగతి, అందరూ పేదవాళ్ళ లెక్కలోనే వచ్చేస్తారు. అందుకే బాబా నేను మిమ్మల్ని షావుకారుగా చేస్తున్నాను, కాకపోతే మీ దగ్గర ఏది ఉందో అది ట్రస్టీగా అయి సంభాలించండి. మీ దగ్గర ఉన్నది మీది అనుకోకండి, ఇదంతా బాబాది అనుకోండి. అంతా బాబాది, నేను నిమిత్తంగా సంభాలన చేస్తున్నాను అనుకోండి. బ్యాంకులో క్యాషియర్ ఉంటాడు, చుట్టూ క్యాష్ ఉంటుంది, అన్ని తాళాలు ఆయన చేతిలో ఉంటాయి, క్యాష్ తాళాలు. కానీ నేను నిమిత్త మాత్రము, ఇదంతా బ్యాంక్ది అనుకుంటాడు, నాది అనుకోడు కదా. అలాగే ఇంట్లో ఉండాలి, నిమిత్త భావంతో. ఇవన్నీ బాబావి, ఈ డబ్బంతా బాబాది, నేను నిమిత్తంగా ఉండి దీన్ని ఉపయోగిస్తున్నాను అనుకోవాలి. అంటారు బాబా ఇదంతా మీదే అని. మరి బాబా ఏమంటారు, సరే పిల్లలు నాదే, కానీ మీ దగ్గర పెడుతున్నాను, ట్రస్టీగా అయి సంభాలించండి అని. బుద్ధితో ఇది నాది కాదు, ఇది బాబాది అనుకోవాలి. ఇందులో చాలా తెలివైన పిల్లలు కావాలి. ఎందుకంటే మీరు మనస్సు బుద్ధితో బాబాది అని అర్పించడం వలన జన్మ జన్మల కోసం షావుకారులైపోయి బాబా నుండి ఎంతో పొందుతారు. మీరు ఇంట్లో భోజనం తయారు చేసి తింటూ ఉన్నా బాబా యజ్ఞం నుండి తింటున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఇదంతా బాబాది అనుకున్నారు. నాది కాదు, బాబా డబ్బే, బాబా ఇల్లే, బాబావే అన్ని వస్తువులు అనుకున్నప్పుడు బాబా యజ్ఞం నుండి మీకు పాలన జరుగుతున్నట్టు అవుతుంది. మీరు ఇంకా యజ్ఞానికి చెందిన వారిగానే అవుతారు, అన్నీ యజ్ఞానివి అయిపోతాయి. ఇంట్లో కూడా ట్రస్టీగా అయి ఉంటారు, శివబాబా బండారి నుండి తింటారు. కానీ పూర్తి నిశ్చయం ఉండాలి, నిశ్చయంలో తేడా రాకూడదు, నిశ్చయంలో ఏమాత్రం తేడా రాకూడదు. హరిశ్చంద్రుడి ఉదాహరణ ఇచ్చారు కదా. సత్య హరిశ్చంద్రుడు ఎలా కలలో ఒక మాట ఇచ్చావు నువ్వు నాకు, ఏమనంటే నీ రాజ్యం అంతా ఇచ్చేస్తానని అంటే ఇంకంతే, ఆ మాటకు పట్టుకొని ఇచ్చేసాడు రాజ్యం అంతా. మరి హరిశ్చంద్రుడికి ఎంత మహిమ జరిగింది. అలా బాబా అన్న నిశ్చయం ఉండాలి, ఏదైనా లోపల కొంచెం కూడా తేడా రావద్దు. బాబాకు తో సబ్ కుచ్ పతానా హై, బాబాకైతే మొత్తం అన్నీ తెలియచేయాలి. మే గరీబ్ నివాస్ను, నేను పేదల పాలిట పెన్నిధిని అంటున్నారు. గీత్ ఆఖిర్ వహ దిన్ ఆయాజ్, చివరికి ఆ రోజు వచ్చేసింది అని పాట. అర్థకల్పం భక్తి చేశారు, చివరికి బాబా లభించారు. ఇప్పుడు జ్ఞానం జిందాబాద్ అవుతుంది. సత్యుగమైతే తప్పకుండా వచ్చేది ఉంది, మధ్యలో సంగమం. ఈ సంగమంలో మనం ఉత్తమోత్తమ పురుషులుగా అవుతున్నాం. మీరు పవిత్ర ప్రవృత్తి మార్గంలో ఉండేవారు. ఎక్కడ? లక్ష్మీనారాయణల రాజ్యంలో, సత్యయుగంలో 84 జన్మలు తీసుకొని అపవిత్రంగా అయ్యారు.
మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. కల్పక్రితం కూడా ఇలాగే బాబా చెప్పారు, ఇలాగే ఉన్నారు మీరు. కల్పక్రితం ఎవరు ఎంత పురుషార్థం చేశారో ఇప్పుడు కూడా చేస్తారు. మీరు వారసత్వం తీసుకుంటారు. సాక్షిగా చూస్తూ ఉండండి. బాబా అంటారు మీరు మెసెంజర్. మరి అందరికీ మెసేజ్ అయితే ఇవ్వాలి కదా, సందేశవాహకులుగా అయి సందేశాన్ని ఇవ్వాలి. ప్రపంచంలో ఇంకెవరు మెసెంజర్స్ లేరు, ఇంకెవరు సందేశవాహకులు లేరు అంటారు. సద్గురు సద్గతినిచ్చేటువంటి వాడు ఒక్కరే. అన్య ధర్మ నేతలు ఎంతోమంది వస్తారు, వారి వారి ధర్మాలని స్థాపన చేసుకుంటారు. వాళ్ళు ఒక విధంగా గురువులుగా పిలువబడతారు. కానీ నేనైతే సద్గురువును, అందరికీ సద్గతిని ఇస్తాను. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण कोसम मुख्य सारము. ఫస్ట్ పాయింట్, సదా ఇదే నషాలో ఉండాలి. సదా ఇదే నషాలో ఉండాలి. శాంతి, సుఖము, సంపత్తి యొక్క సాగరుడు మాకు లభించారు. సుఖ శాంతి సంపత్తుల సాగరుడు మాకు లభించారు. మాకు సర్వస్వం ఒక్కరి నుండి లభిస్తుంది. ఇటువంటి తండ్రి సన్ముఖంగా మేము కూర్చున్నాం. వారే మాకు చదివిస్తున్నారు. సుఖశాంతుల సాగరుడు మనకి దొరికారు. వారి ఎదురుగా కూర్చున్నాం. వారి నుండి అన్నీ తీసుకుంటున్నాం. వారే చదివిస్తున్నారు కూడా. సెకండ్ పాయింట్, తన అహంకారాన్ని విడిచి తండ్రి సమానంగా నిష్కామ సేవ చేయాలి. అహంకారాన్ని విడిచి బాబా సమానంగా నిష్కామ సేవ చేయాలి. నిరహంకారిగా అయి ఉండాలి. మెసెంజర్, సందేశవాహకులుగా అయి అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. వరదానము. सर्व पदार्थों की आसक्तियों से न्यारे अनासक्त प्रकृति जीत भव। అన్ని పదార్థాల ఆసక్తులకు అతీతంగా అనాసక్తులుగా ప్రకృతి జీత్ భవ. సర్వ పదార్థాల ఆసక్తులకు అతీతంగా అనాసక్తులుగా ప్రకృతి జీత్ భవ. ఒకవేళ ఏదైనా వివరణ, ఏదైనా పదార్థము కర్మేంద్రియాలని విచలితం చేసినట్లయితే, ఆసక్తి యొక్క భావం ఉత్పన్నమైనట్లయితే అతీతంగా కాలేరు. కోరికలే ఆసక్తుల రూపాలుగా మారుతాయి. కొందరంటారు నాకు కోరిక లేదు, కానీ నాకు అది నచ్చుతుంది, నాకు అది ఇష్టం. కోరిక అనరు దీన్ని, నాకు కోరిక లేదు కానీ నాకు అది ఇష్టం అంటారు. మరి ఇది కూడా సూక్ష్మ ఆసక్తే కదా. దీని సూక్ష్మ రూపంను చెక్ చేసుకోండి, లోతుగా పరిశీలించుకోండి. ఈ పదార్థము అంటే ఈ అల్పకాలిక సుఖ సాధనం నన్ను ఆకర్షించట్లేదు కదా. ఈ పదార్థము లేక ప్రకృతి యొక్క సాధనము ఎప్పుడైతే వీటితో అనాసక్తులుగా అనగా అతీతంగా అవుతారో అప్పుడే ప్రకృతి జీతులుగా అవుతారు. स्लोगन, मेरे मेरे के जमेलों को छोड़ बेहद में रहो, तब कहेंगे विश्व कल्याणकारी. నాది నాది అనే గందరగోళం వదిలి అనంతంలో ఉండండి. ఇది నాది, అది నాది, నాది నాది అనే ఈ చిక్కులు, గందరగోళం ఇది, దీన్ని వదిలి అనంతమైన స్థితిలో ఉండండి, బేహద్లో ఉండండి. అప్పుడే విశ్వ కళ్యాణకారి అని అంటారు. ఈరోజు స్వమానము, నేను ఆత్మను, అనాసక్తుడను, ప్రకృతి జీత్గా ఉన్నాను.
నేను ఆత్మను, అనాసక్తుడను, ప్రకృతి జీత్గా ఉన్నాను, లేదా ప్రకృతి జీత్ని. జీత్ అంటే జయం, ప్రకృతిని జయించిన వాడిని. జీత్ అంటే జయము, విజయం, ప్రకృతిని జయించిన వాడను. నేను ఆత్మను, అనాసక్తుడను, ప్రకృతిని జయించిన వాడను. ఓం శాంతి.